ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త డిఏ పైన ముఖ్య ప్రకటన. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మనం కొత్త సంవత్సరానికి సన్నాహాలు అయితే మొదలయ్యాయి. కొత్త సంవత్సరం అనగా ఏడాది కొన్ని కంపెనీలు బహుమతులు బోనసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు బంఫర్ న్యూ ఇయర్ కానుకైతే అందించనుంది. సో మొత్తానికి ఎలాంటి అంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్రంలో పనిచేస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి డిఏలు రాబోతున్నాయి, ఎలాంటి డిఏ ఇవ్వబోతున్నారు, తాజా ప్రకటన ఏంటి, తెలంగాణలో డిఏ ఎంతవరకు ఇచ్చే ఛాన్స్ ఉంది, వివరాలు తెలుసుకుందాం. 18 నెలల్లో డిఏ ఒకేసారి ఖాతాలో జమ అవుతుందన్నమాట. ఇక ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా 18 నెలల పెండింగ్లో ఉన్నటువంటి డిఏ మరియు డిఆర్ సీఎం బదిలీ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు. అదేవిధంగా న్యూఢిల్లీ అనగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త సంవత్సరం బంఫర్ గిఫ్ట్ అయితే లభించనుంది. కొత్త సంవత్సరానికి అన్ని చోట్ల సన్నాహాలు మొదలయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 18 నెలల డిఏ మొత్తాన్ని కలిపి డిపాజిట్లు చేయాలని చెప్పేసి ప్రతిపాదించింది. ఒకసారి పెద్ద మొత్తంలో ఖాతాలో చేరిపోతుంది. అవును, అంటే కొత్త సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలతో పాటు 18 నెలల డిఏ అదేవిధంగా డిఆర్ ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. మిషారాకు సంబంధించి జాతీయ కౌన్సిల్ సెక్రటరీ శివగోపాల్ కేంద్ర ప్రభుత్వానికి కీలక నోటీసులు అయితే పంపారు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ శివగోపాల్ మిశ్రా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 2024 ప్రారంభంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కానీ లోక్సభ ఎన్నికలు, ప్రవర్తన నియమాలు వంటి అనేక కారణాల వల్ల అది మళ్ళీ పెండింగ్లో పడిందనమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఆర్ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని, దీంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక బకాయిలతో ముందుకు సాగే ప్రసక్తే లేదు. నావికులు మరిన్ని సమస్యలు ఎదుర్కోవడానికి ముందు 18 నెలల బకాయిల మొత్తాన్ని కూడా వెంటనే అర్హత ఉన్నటువంటి ఖాతాల్లో జమ చేయాలని లేఖలో శివ గోపాల్ మిశ్రా అభ్యర్థించారు. భారత ఆర్థిక వ్యవస్థలో 5వ అతిపెద్ద శక్తిగా అవతరించింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కావున బకాయిలు ఉన్న మొత్తాన్ని కూడా విడుదల చేసి నావికులను ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ పెండింగ్ కరోనా కారణంగా విలయతాండం అయితే చేయడంతో దేశం మొత్తం వణికిపోయింది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఉన్నారు. అయితే ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఆర్ మొత్తాన్ని సంక్షేమ పథకాన్ని వినియోగించి సంక్షేమ పథకాల కోసం 18 నెలల మొత్తాన్ని వినియోగించారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా 2025 బడ్జెట్లో మిగిలిన 18 నెలల డిఆర్ అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఉందన్నమాట.